Good morning, students. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ప్రాక్టికల్లో నర్సరీ గార్డెనింగ్లో నర్సరీలో ఉపయోగించే పనిముట్ల గురించి, పరికరాల గురించి మనం ప్రీవియస్ ప్రాక్టికల్లో నేర్చుకున్నాం. ఆ పరికరాలు ఏంటి? ఒకటి స్పేడ్, రెండవది రేక్, మూడవది ట్రోవెల్, నాలుగవది పిక్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది మేడం. వాయిస్ బ్రేక్ అయిపోతుందమ్మా. ఇప్పుడు అమ్మా ఇప్పుడు రా అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? అమ్మాయిలు ఇప్పుడు వినిపిస్తుందా? మన వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అమ్మాయి ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, సరే సరే సరే. లాస్ట్ ప్రాక్టికల్ మనం ఏం నేర్చుకున్నాం? నర్సరీలో ఉపయోగించే గార్డెన్ పరికరాలు నేర్చుకున్నాం కదా. వేటి గురించి నేర్చుకున్నామంటే చూడండి, 1 by 1 చెప్తున్నాను. ఒకటి స్పేడ్ గురించి, రెండవది రేక్ గురించి, ట్రోవెల్ గురించి, పిక్ యాక్స్ గురించి, హో గురించి. ఇవి లాస్ట్ ప్రాక్టికల్లో మనం నర్సరీ నుంచి నేర్చుకున్నాం. ఓకేనా? ఈ గార్డెన్ పరికరాల గురించి. ఇంకా కొన్ని గార్డెన్ పరికరాలు ఉన్నాయి, అవి ఈ రోజు ప్రాక్టికల్లో నేను 1 by 1 చెప్తాను అనమాట. చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దీని పేరు ఏంటంటే సికేటర్. ఓకేనా? అంటే తెలుగులో దీన్ని కత్తిరింపుల కత్తెర అంటారు. ఓకేనా? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ కత్తెర ఎలా ఉంటుందంటే పొట్టి కాడను కలిగి ఉండి మనం ఒక చేతిలో పనిచేసే ఒక గార్డెన్ పరికరం, అంటే ఒక చేతితో పట్టుకుని పనిచేసే గార్డెన్ పరికరమే ఏంటంటే సికేటర్ అన్నమాట. కత్తిరింపుల కత్తెర అంటారు. ఇది ఎలా ఉంటుంది చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇది ఎలా ఉంటుందంటే దీనికి 2 దవడలు ఉండి మూసుకుని తెరుచుకుని ఉంటాయి అన్నమాట. మనం ఒక చేతితో దీన్ని మూసినప్పుడు మూసుకుని పోతుంది, ఇలా తెరిచినప్పుడు తెరుచుకుంటుంది అనమాట. అంటే దీనికి 2 దవడలు ఉండి మూసుకుని తెరుచుకుని ఉంటాయి అన్నమాట. దీనికి మనకు అవసరం లేనప్పుడు దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే కొక్కెన్ ద్వారా బంధించబడి ఉండొచ్చు అనమాట. అంటే మనం దీన్ని అవసరం లేనప్పుడు గట్టిగా కిందకి ఇలా నొక్కేస్తే ఏమవుతుందంటే అది బంధించబడి ఉంటాయి అనమాట. 2 దవడలు అనేవి బంధించబడి ఉంటాయి. ఓకేనమ్మా? అలాగే ఈ కత్తిరింపుల కత్తెర అనేది ఎడమ చేతితో గాని లేదా కుడి చేతితో గాని పని చేసుకునే సికేటర్స్ 2 ఉంటాయి. అంటే మనం ఎడ చేతితో పనిచేసే సికేటర్ ఉంటుంది, అలాగే కుడి చేతితో పనిచేసే సికేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ సికేటర్స్ లో 4 రకాలు ఉన్నాయమ్మా. ఇంకా 4 రకాలు ఉన్నాయి. ఏంటంటే లోపస్, అన్విల్ ప్రోనర్స్, బైపాస్ ప్రోనర్స్, పారట్ బిగ్ ప్రోనర్స్. ఓకేనా? మీకు వీటి ఇమేజెస్ కూడా 1 by 1 చూపిస్తాను, చూడండి. ఇదిగోనమ్మ, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. దీని పేరేంటంటే ఇది కూడా ఒక సికెటర్ లో ఒక టైప్. దీని పేరేంటంటే లోపర్స్. ఓకేనమ్మా? లోపర్స్. ఈ లోపర్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది కూడా 2 చేతులతో కత్తిరించే పరికరం. 2 చేతులతో గార్డెన్ లో కాండంను, ఆకులను కత్తిరించే పరికరం అన్నమాట. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే మందమైన కొమ్మలను కత్తిరించవచ్చు అనమాట. ఓకేనా? దీని ద్వారా మందమైన కొమ్మలను కత్తిరించవచ్చు. అలాగే దీనికి 3 రకాల బ్లేడ్లు ఉంటాయని చెప్పాను కదా. అదే ఏంటంటే అన్విల్ ప్రోనర్స్, బైపాస్ ప్రోనర్స్, పారెట్ బిగ్ ప్రోనర్స్. వాటిని కూడా ఇమేజెస్ చూపిస్తాను, చూడండి. ఇదిగోనమ్మ, స్క్రీన్ పైన కనిపిస్తుందా? జ్యోతి, శిరీష అమ్మ, స్క్రీన్ పైన నేను కనిపించే ఇమేజెస్
కనిపిస్తున్నాయా నేను చూపించి ఇమేజెస్? అమ్మ ఇమేజెస్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి మేడం. ఓకే అమ్మా. దీని పేరు ఏంటంటే ఇది ఒక రకమైన బ్లేడ్. దీని పేరు అన్విల్ ప్రోనర్. ఓకేనమ్మా, అన్విల్ ప్రోనర్స్. దీనికి అన్విల్ ప్రోనర్స్ కి ఏముంటుందంటే బేక్ అనేది ఉంటుందమ్మా. దీనికి రెండు వైపుల నుండి పొదును పెట్టుకోవచ్చు. ఓకేనా, అంటే దీనికి రెండు వైపులా పొదును పెట్టుకోవచ్చు. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే మందమైన కొమ్మలను కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. మందమైన కొమ్మలను కత్తిరించడానికి అన్విల్ ప్రోనర్ ను ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇంకో ఇమేజెస్ చూపిస్తాను. ఓకేనా, దీని పేరు ఏంటంటే బైపాస్ ప్రోనరస్. ఓకేనా, బైపాస్ ప్రోనర్స్. ఇది ఎలా ఉంటుందంటే ఇది కూడా ఒక కత్తెర వలె ఉంటుంది. దీంట్లో ఒక బ్లేడ్ మాత్రం వంపు తిరిగి ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని బైపాస్ ప్రూనర్స్ అంటారు. బైపాస్ తర్వాత ఏంటి మేడం? ప్రూనర్స్, బైపాస్ ప్రూనర్స్. నేను బోర్డు మీద కూడా రాస్తాను. ఇవన్నీ ఇమేజెస్ చూపించిన తర్వాత ఒకసారి వైట్ బోర్డు మీద కూడా రాస్తానమ్మా. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఏంటంటే పారెట్ బిగ్ ప్రూనర్స్. అది కూడా ఇమేజెస్ చూపిస్తాను చూడండి. చూడండి అమ్మా, దీని పేరే పారెట్ బిగ్ ప్రోనర్స్. ఇది ఎలా ఉంటుందంటే రెండు పుటాకార బ్లేడ్లను కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది సన్నటి కొమ్మలను కత్తిరింపులకు మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఏవైతే సన్నగా ఉంటాయో ఆ సన్నటి కొమ్మలను కత్తిరించడానికి మాత్రమే ఈ పారెట్ బిగ్ ప్రోనర్స్ అనేది పనిచేస్తుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ పేర్లన్నీ నేను 1 by 1 బోర్డు మీద రాస్తాను. ఓకేనా, సికేటర్ గురించి చెప్తున్నాను కదా. సికేటర్ అంటే కత్తిరింపుల కత్తెర. ఓకేనా, ఈ సికేటర్ లో టైప్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటారంటే లోపర్స్. ఈ లోపర్స్ లో 3 రకాల బ్లేడ్లు అనేవి ఉన్నాయి. ఓకేనా, ఈ లోపర్స్ లో 3 రకాల బ్లేడ్లు ఉన్నాయి. అదేంటంటే ఓకేనమ్మా, అన్విల్ ప్రోనర్స్. రెండోది ఏంటంటే బైపాస్ ఓకేనా, బైపాస్ ప్రోనర్స్. మూడో పారెట్ బిగ్. ఓకేనా, పారెట్ బిగ్ ప్రోనర్స్. ఓకేనా, పారెట్ బిగ్ ప్రోనర్స్ అన్నమాట. ఇవి సికేటర్ టైప్స్ అన్నమాట. ఇవి సికేటర్ లో టైప్స్. ఓకేనమ్మా, ఇంకొకటి రెండో గార్డెన్ లో ఉపయోగించే రెండో పరికరం ఏంటంటే వాటర్ క్యాన్ లేదా
రోజ్ క్యాన్. ఓకేనా, ఫస్ట్ చెప్పుకున్నదేమో సికెటర్. ఇప్పుడు సెకండ్ చెప్పబోయేది ఏంటంటే వాటర్ క్యాన్ అన్నమాట. ఓకేనా, నేను ఇమేజెస్ కూడా చూపిస్తాను చూడండి. వాటర్ క్యాన్. ఓకేనమ్మా, ఇదిగోండి స్క్రీన్ పైన చూపిస్తాను కదా, ఇదే వాటర్ క్యాన్ లేదా రోజ్ క్యాన్. ఓకేనా, ఈ వాటర్ క్యాన్ రోజ్ క్యాన్ ఎందుకు ఉపయోగిస్తారంటే గార్డెన్ లో ఉన్న మొక్కలకి వాటర్ పోయడానికి ఉపయోగిస్తారనమాట. ఓకేనా, ఇది ఎలా ఉంటుందంటే మోయడానికి సులువుగా ఉండి నీటిని పోసే ఒక గార్డెన్ పరికరం అనమాట. ఓకేనా, మనం మోయడానికి ఎలా ఉంటుందంటే సులువుగా ఉంటుంది, మోయడానికి సులువుగా ఉండి నీటిని పోసే ఒక గార్డెన్ పరికరం అనమాట. దీని పరిమాణం 1/2 లీటర్ నుండి 10 లీటర్ల వరకు ఉండొచ్చు అనమాట. ఓకేనమ్మా, దీని యొక్క పరిమాణం 1/2 లీటర్ నుండి 10 లీటర్ వరకు కూడా దీని యొక్క పరిమాణం అనేది ఉంటుందన్నమాట. 1/2 లీటర్ పరిమాణం గల వాటర్ క్యాన్ ను ఇండోర్ గార్డెన్ కొరకు ఉపయోగిస్తారమ్మా. 1/2 లీటర్ పరిమాణం గల వాటర్ క్యాన్ ను ఇండోర్ గార్డెన్ కొరకు ఉపయోగిస్తారు. అలాగే 10 లీటర్ల పరిమాణం గల వాటర్ క్యాన్ ను గార్డెన్ కొరకు ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా, దీన్ని దేంతో తయారు చేస్తారంటే లోహంతో గాని, ప్లాస్టిక్ తో గాని, పింగాణి పదార్థంతో గాని తయారు చేస్తారనమాట. ఓకేనమ్మా, దీన్ని ఒక లోహంతో గాని, ప్లాస్టిక్ తో గాని, పింగాణి పదార్థంతో గాని తయారు చేస్తారు. అలాగే ఈ వాటర్ క్యాన్ చూడండి, పక్కన ఒక చిన్న సన్నటి గొట్టాన్ని ఏటవాలుగా అమర్చారు. ఈ పక్కన చూసారమ్మా, అది వాటర్ క్యాన్ కు ఒక చిన్న సన్నటి గొట్టాన్ని ఏటవాలుగా అమర్చుతారనమాట. దీని చివర చూడండి, ఈ చివర ఉంది కదా, దీని చివర చిల్లులు ఉండే ఒక చిన్న క్యాప్ ను అమర్చుతారనమాట. దీని నుండి ఏమవుతుందంటే నీరు జల్లులా పడుతుంది అనమాట, మొక్కల పైన నీరు అనేది జల్లులా పడుతుంది అనమాట. ఈ వాటర్ క్యాన్ కి అమ్మా వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదు మేడం, ఒకరి ఫోన్ లోనే వింటామండి అందరం. స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్ వైజ్ వీడియో ఆన్ చేస్తామండి, స్క్రీన్ షాట్ పెట్టి మీకు పెడతామండి. సరే పెట్టండి. సరే సరే. ఈ వాటర్ క్యాన్ ను మృదువైన మొక్కలకు, నారు మొక్కలకు నీటిని పోయడానికి ఉపయోగిస్తారనమాట. అంటే చూడండి, అప్పుడే మనం విత్తనాలు వేసిన తర్వాత చిన్న సైజులో నారు మొక్కలు వస్తాయి కదా, ఆ నారు మొక్కలకి ఈ వాటర్ క్యాన్ ఉపయోగించి నీరుని జల్లులాగా వాటిపైన వేస్తారనమాట. ఓకేనా, ఈ వాటర్ క్యాన్ ను అలా గార్డెన్ లో ఒక పరికరంలా వాటర్ పోయడానికి ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, నెక్స్ట్ మూడో పరికరం ఏంటంటే దీని పేరు గ్రాసియస్, అంటే గడ్డి కత్తెర. మూడవ దాని పేరు ఏంటంటే గ్రాస్ షియర్స్. గడ్డి కత్తెర. అమ్మా గ్రాసియస్ గడ్డి కత్తెర. దీని యొక్క ఇమేజెస్ కూడా చూపిస్తాను చూడండి. ఓకేనమ్మా, చూడండి ఇమేజ్ లో చూపిస్తాను కదా, ఇదే గ్రాసియర్స్ గడ్డి కత్తెర. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ గ్రాసియర్స్ ని గడ్డిని కత్తిరించడానికి ఉపయోగించే ఒక రకమైన కత్తెర. ఓకేనమ్మా, గడ్డిని కత్తిరించడానికి ఉపయోగించే ఒక రకపు కత్తెర అన్నమాట. మనం మన గార్డెన్ లో నిలబడి గడ్డి కోయడానికి లేదా కూర్చుని గడ్డి కోయడానికి, గడ్డిని కత్తిరించడానికి ఉపయోగించే ఒక రకమైన గార్డెన్ పరికరం అన్నమాట. ఓకేనమ్మా, ఒక రకమైన గార్డెన్ పరికరం. దీనికి పొడవైన కాడలుండి ఇవి ఒకదానికొకటి స్థితిజ సమాంతరంగా ఉంటుంది అనమాట. చూడండి, పొడవైన కాడని కత్తిరలో ఉంది, పొడవైన కాడలను కడిగి ఒకదానికొకటి క్షితిజ సమాంతరంగా అమరి ఉంటుంది అనమాట.
నిలువుగా సమాంతరంగా ఉండే బ్లేడ్లు ఉంటాయి అన్నమాట. దీనికి నిలువుగా సమాంతరంగా ఉండే బ్లేడ్లు ఉంటాయి అన్నమాట. ఈ నిలువు బ్లేడ్లను ఉపయోగించే గడ్డి అంచులు కోయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఓకేనా, నిలువు బ్లేడ్లను ఉపయోగించి గడ్డి యొక్క అంచులను కొయ్యడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది గ్రాషియర్స్ లేదా గడ్డి కత్తెర అనమాట. గార్డెన్ లో ఉన్న గడ్డిని కత్తిరించడానికి ఉపయోగించే ఒక రకపు గార్డెన్ పరికరం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన గార్డెన్ లో మొక్కలు పెంచడానికి ఉపయోగించే కంటైనర్స్ లేదా కుండీల గురించి చెప్తున్నాం. ఓకేనా, మొక్కలు పెంపకానికి లేదా పెంచడానికి ఉపయోగించే కుండీలు లేదా కంటైనర్స్. లేదా కంటైనర్స్. ఓకేనమ్మా, వీటి నుండి ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ఓకేనమ్మా, మొక్కలు పెంచడానికి ఉపయోగించే కుండీలు లేదా కంటైనర్స్. ఈ మొక్కలను పెంచడానికి ఉపయోగించే కుండీలను వేటితో తయారు చేస్తారంటే కలపతో గాని లేదా మట్టితో గాని ప్లాస్టిక్ తో గాని మెటల్ తో గాని సిమెంట్ అలాగే కాంక్రీట్ తో తయారు చేసిన అనేక రకాల కంటైనర్స్ లేదా కుండీలను నర్సరీ మొక్కల పెంపకానికి ఉపయోగిస్తారనమాట. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా ఈ కంటైనర్స్ అన్ని కూడా మొక్కల పెంపకానికి ఉపయోగించే కుండీలు అన్నమాట. ఓకేనా, మనం ఈ కుండీలను లేదా ఈ కంటైనర్స్ ను ఉపయోగించి విత్తనాలు మొలకెత్తించడం, కుండీలలో కానీ కంటైనర్స్ లో కానీ విత్తనాలను వేసి మొలకెత్తించడం మరియు మొక్కలు వేయడం కోసం చిన్న చిన్న కంటైనర్స్ ను ఉపయోగిస్తారనమాట. చిన్న కంటైనర్స్ ఏమో నారు మొక్కల్ని లేదా విత్తనాలను గ్రో చేయడానికి ఉపయోగిస్తారమ్మా. అలాగే పెద్ద కంటైనర్లు ఏం చేస్తారంటే పెద్ద కంటైనర్ లోతుగా ఉంటాయి కదా, ఇలా లోతుని కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే మొక్కల్ని కొంచెం పెద్ద సైజు మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల్ని పెంచడం కోసం పెద్ద కంటైనర్లు ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, చూడండి ఈ కుండీలు అనేవి మట్టితో తయారు చేసినవి ఉంటాయి, అలాగే ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి, ఇంకా పించ్ కుండీలు ఉంటాయి, లోహ కుండీలు ఉంటాయి, అలాగే పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి, ట్యూబులు లేదా బుట్టలు లేదా కర్ర పెట్టెలు కూడా ఈ మొక్కల్ని పెంచడానికి ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, చూడండి మట్టి కుండీలను వేటితో తయారు చేస్తారంటే మట్టి కుండీలను ఎర్ర మట్టితో తయారు చేస్తారన్నమాట. ఓకేనమ్మా, మట్టి కుండీలను ఎర్ర మట్టితో తయారు చేసి ఆ కుండీలకు కింది భాగాన రంధ్రాలు అనేవి పెడతారనమాట. కుండీలకు కింది వైపున రంధ్రాలు ఉంటాయి, వీటిని గుండ్రంగా తయారు చేస్తారనమాట. ఇవి ఎలా ఉంటాయంటే ఎర్ర మట్టితో తయారు చేసిన కుండీలు గుండ్రంగా ఉంటాయి. అలాగే ఈ మట్టి కుండీలను ఉపయోగించే ముందు నీటిలో ఈ మట్టి కుండీలను నానబెడతారనమాట. మొక్కలను వేయడానికి ఉపయోగించే ముందు ఈ మట్టి కుండీలను ఏం చేస్తారంటే వాటర్ లో నానబెడతారనమాట ఈ మట్టి కుండీలు. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ కుండీలు. నెక్స్ట్ చూడండి అమ్మా, ప్లాస్టిక్ కుండీలు లేదా ప్లాస్టిక్ బ్యాగ్లు. ప్లాస్టిక్ కుండీలు లేదా ఇవి ఎలా ఉంటాయంటే చాలా తేలికగా ఉంటాయి,
అనేక పరిమాణాలలో లేదా ఆకృతుల్లో ఉండి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి అన్నమాట. ప్లాస్టిక్ కుండీలు అంటే మనం పెట్టుకోవడానికి మన ఆ ఇంట్లో పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించు అన్నమాట. ఈ ప్లాస్టిక్ కుండీలు అనేవి మనం ఎక్కడైనా తేలిగ్గా మోసుకెళ్ళిపోవచ్చు. చాలా తేలికగా ఉంటాయి అన్నమాట. అలాగే అనేక పరిమాణాల్లో ఆకృతుల్లో ఈ ప్లాస్టిక్ కుండీలను తయారు చేస్తాయి అన్నమాట. తక్కువ సంఖ్యలో ఎక్కువ కుండీలను స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ కుండీలు అనేవి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే పీచ్ కుండీలు. ఏంటి? పీచ్ కుండీలు. ఈ పీచ్ కుండీలు అనేవి చాలా చిన్నవిగా ఉండి వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే లేత మొక్కలను పెంచడానికి, అంటే చిన్న చిన్న నారు మొక్కలను పెంచడానికి ఈ పీచ్ కుండీలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏంటంటే లోహ కుండీలు. ఈ లోహ కుండీలు అనేవి అనేక ఆకృతుల్లోనూ పరిమాణాల్లోనూ ఉంటాయి అన్నమాట. ఈ లోహ కుండీలను ఎందుకు ఉపయోగిస్తారంటే విత్తనాలను మొలకెత్తించడానికి, కత్తిరింపులకు వేర్లు ఏర్పడడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ లోహ కుండీలు అనేవి. నెక్స్ట్ పాలిథిన్ బ్యాగ్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇవి చాలా తేలికగా వివిధ పరిమాణాల్లో ఉంటాయి. తక్కువ ఖర్చుతో వీటిని సులువుగా ఉపయోగించుకోవచ్చు. వీటికి ప్లాస్టిక్ బ్యాగ్స్ కి రంధ్రాలు అనేవి ఉంటాయి. కత్తిరింపులు, వేర్లు రావడానికి, విత్తనాలను మొలకెత్తించడానికి, ఈ మొక్కలను పెంచడానికి పాలిథిన్ బ్యాగ్స్ ను ఉపయోగిస్తారమ్మా. నెక్స్ట్ ఇంకొక రకం ఏంటంటే ట్యూబులు, బుట్టలు, కర్రపెట్టెలు. వీటిని కూడా విత్తనాలను మొలకెత్తించడానికి, కత్తిరింపులకు, వేర్లు ఏర్పడడానికి ట్యూబులు, బుట్టలు, కర్రపెట్టెలను కుండీల కింద ఉపయోగిస్తారు. ఓకేనమ్మా. చూడండి, ఇవి మొక్కలను పెంచడానికి ఉపయోగించే కుండీలు లేదా కంటైనర్స్. ఓకేనా. ఫస్ట్ ఏమో మనం నర్సరీలో గార్డెన్స్ లో ఉపయోగించే పరికరాల గురించి. ఓకేనా. ఏ పరికరాల గురించి చెప్పుకున్నాం? సికేటర్ గురించి, కత్తిరింపుల కత్తెర గురించి, వాటర్ క్యాన్ లేదా రోజ్ క్యాన్ గురించి, గ్రాస్ సియర్స్ గడ్డి కత్తెర గురించి, ఇంకా మొక్కల పెంపకానికి ఉపయోగించి కుండీలు లేదా కంటైనర్స్ గురించి, మట్టి కుండీల గురించి, ప్లాస్టిక్ కుండీల గురించి, పీచ్ కుండీల గురించి, లోహపు కుండీల గురించి, అలాగే పాలిథిన్ బ్యాగ్స్ గురించి, ట్యూబులు, బుట్టలు, కర్రపెట్టెలు, వీటి గురించి, మొక్కలను పెంచడానికి ఉపయోగించి కుండీల గురించి మనం ఫస్ట్ ప్రాక్టికల్ లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాక్టికల్ ఏం చెప్తానంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది చెప్తాను. మీరు నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అవ్వండి. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాస్ నుంచి ఇంక ఎగ్జిట్ అయిపోండి.